హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి। ఈరోజు మన ఈ వీడియోలో కాకరకాయ ఖుర్మా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను। ఆల్రెడీ మన ఛానల్లో కాకరకాయ కర్రీ చేదు లేకుండా చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారని ఆల్రెడీ వీడియో అవైలబుల్గా ఉంది। అందులో హెల్త్ బెనిఫిట్స్తో పాటు మనకి కాకరకాయ కర్రీ చేదు లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారని ఆల్రెడీ వీడియో అనేది ఉంది। ఒక్కసారి ఐ బటన్లో లింక్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి। అండ్ ఇప్పుడు నేను మీకు చూపెట్టబోయేది కాకరకాయ ఖుర్మా అనమాట। చాలా అంటే చాలా డిఫరెంట్ రెసిపీ, రెగ్యులర్గా కాకుండా చాలామంది చేదు ఉంటుందని ప్రిఫర్ చేయరు, కాకపోతే ఈ విధంగా కనుక మనం ప్రిపేర్ చేసి తీసుకోగలిగితే చాలా టేస్టీగా ఉండడమే కాకుండా కొంచెం డిఫరెంట్ రెసిపీ కాబట్టి చాలా తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు। సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ కాకరకాయ ఖుర్మా। ముందుగా ఒక కడాయి తీసుకుందాము। కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి చిన్నగా పీసెస్ కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఒక 2-3 మినిట్స్ వరకు వేయించుకోవాలి। వేయించుకున్న తర్వాత కాజు 9 నుంచి 10 కాజులు అది కూడా వేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఒక 3-4 స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసి అదే కడాయిలో ఒక 3-4 మినిట్స్ వరకు మంచిగా చిట్టపట్టలాడేంత వరకు మనం వెయిట్ చేయాలి। ఇప్పుడు అది కూడా మనం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మూడు కలిపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలో ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్ మీడియం సైజువి ఒక 3 ఆనియన్స్ ఇట్లా పెద్దగా పీసెస్ కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకొని లైట్గా ఆ పచ్చి వాసన అండ్ గట్టిగా ఉండకుండా లైట్గా మెత్తగా అయ్యేంత వరకు మనం ఒక 4-5 మినిట్స్ మాత్రమే దాన్ని లైట్గా వేయించుకొని ఇప్పుడు అవి కూడా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు సేమ్ అదే కడాయిలో ఒక 1 కప్పు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఒక రెమ్మ కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కాకరకాయని పీసెస్గా కట్ చేసుకుంది మనం ఈ ప్రిపరేషన్కి ముందే స్టార్టింగ్ మనం పీసెస్గా కట్ చేసుకుని ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసి 1/2 స్పూన్ ఉప్పు మనం యాడ్ చేసుకొని అట్లానే కొంచెంసేపు నానబెట్టుకుంటే కనుక చేదు అనేది కొంచెం తక్కువ అయిపోతుంది। ఇప్పుడు మీరు చూడొచ్చు ఆల్రెడీ నేను అట్లా నానబెట్టుకున్నాను। ఇప్పుడు దాన్నే మనం ఇందులో వాటర్ మొత్తం రిమూవ్ చేసి కాకరకాయని ఇందులో యాడ్ చేస్తున్నాము। యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 10 వరకు మంచిగా పేస్ట్ చేసుకుంది ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఉప్పు ఒక 1 స్పూన్ ఆల్రెడీ మనం ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు। సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు ఒక స్పూను, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఒక స్పూను। మనం ఇందులో కారం యాడ్ చేయట్లేము ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కాబట్టి। ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5-8 మినిట్స్ వరకు మనం లైట్గా కాకరకాయ మగ్గనివ్వాలి। ఇప్పుడు మూత ఓపెన్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని పేస్ట్ ఈ విధంగా చేసుకుని అది కూడా మనం ఇందులో యాడ్ చేసుకున్నాము। యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు 4 టొమాటోస్ చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి అవి కూడా మంచిగా మిక్స్ అయ్యే విధంగా మనం కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే కొంచెము ఒక 1/2 కప్పు మనం పెరుగు అనేది ఇందులో యాడ్ చేసుకున్నాము। పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో ఏదైతే ఎండు కొబ్బరి కాజు నువ్వుల్ని వేయించి పెట్టుకున్నామో అది కూడా ఇందులో పేస్ట్ చేసుకోవాలి। పేస్ట్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనము ఒక 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని మొత్తం దాన్ని ఈ విధంగా కర్రీలోకి తీసుకోవాలి। తీసుకున్న తర్వాత మంచిగా దాన్ని కలపాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ అయిన తర్వాత మనము ఒక నిమ్మకాయలో హాఫ్ అనమాట సగం నిమ్మకాయ ఇందులో మనం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఆయిల్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అండ్ అవన్నీ కూడా టొమాటోస్ కానీ కాకరకాయ ఉడికే విధంగా మనము ఒక 10-15 మినిట్స్ మంచిగా దాన్ని ఉడికే విధంగా మనం వెయిట్ చేయాలి। ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చింది కాబట్టి మనది కాకరకాయ ఖుర్మా రెడీ అయిపోయింది। చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్ రెసిపీ, ఈజీగా సింపుల్గా అయిపోతుంది, చాలా తక్కువ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది, టైం కూడా దీనికి ఎక్కువ ఏం పట్టదు, చాలా టేస్టీగా ఉంటుంది। ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి కాకరకాయ రెసిపీని। అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ రెసిపీలో కానీ ఇంకేమైనా మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు, మెసేజ్ కూడా చేయొచ్చు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।